అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ఎంపీపీ నాగులపురపాడు మండలం టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో ఉన్నటువంటి 11వ నిందితుడిగా ఉన్నటువంటి ముప్పా సురేష్ ఇప్పటివరకు అయితే పోలీసులకి అందుబాటులోకి రాలేదు. అతను విచారణకు కానీ ఎక్కడ కూడా పోలీసులకు దొరకని పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పుడే ముప్పా సురేష్ కూడా ఇప్పటికే యాంటిసిపేటరీ బెయిల్ కోసం కూడా అప్లై చేస్తున్న నేపథ్యంలో కూడా గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఒంగోలు డీఎస్పీ కార్యాలయానికి ముప్పా సురేష్ భార్య కూడా విచారణ నిమిత్తం అయితే రావడం కూడా జరిగింది. ఒక్క నిమిషం సార్, మేడం గారు ఒక్క నిమిషం. మేడం గారు సంబంధించి ఇప్పటికే ఒంగోలు పోలీసులు ముప్పా సురేష్ భార్యకు వారి కుటుంబ సభ్యులకి ముప్పా సురేష్కి సంబంధించిన ఆచూకీ కోసం కూడా వారు పలు పర్యాయాలు అడిగిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం డీఎస్పీ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కూడా ముప్పా సురేష్ భార్య అయితే అక్కడ విచారణ నిమిత్తం డీఎస్పీ కార్యాలయానికి రావడం జరిగింది. కాకపోతే ఈ విచారణ ఏ విధంగా కొనసాగుతుందని బట్టి కొంత ఉత్కంఠ నిలిపింది. ఎందుకంటే ముప్పవరపు వీరయ్య హత్య జరిగి కూడా సుమారు 2 నెలలు పైన గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటివరకు కూడా ముప్పా సురేష్ ఆచూకీ లభ్యం కాలేదు. కానీ ఆమెని ఇప్పటివరకు లభ్యం కాలేదు. అతను ఎక్కడున్నాడనే కోణంలో కూడా పలు దఫాలుగా కూడా పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు మనం ఆర్టీవీ ద్వారా కూడా ముప్పా సురేష్ భార్యని పలకరించి అంటే అడిగే ప్రయత్నం చేసామంటే ముప్పా సురేష్ ఇప్పటివరకు ఎక్కడున్నారు, అసలు ఎందుకు పోలీసులకి సహకరించట్లేదు, ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గతంలో ఈమె ముప్పా సురేష్కి ఎటువంటి సంబంధం లేదు ఈ హత్యకి అని చెప్పిన నేపథ్యంలో కూడా అసలు అనేక విషయాలు ఈమెకు తెలుసుంటాయనే కోణంలో కూడా ఒంగోలు పోలీసులు అయితే ఈమె విచారణ నిమిత్తం కూడా ఒంగోలు నగర డీఎస్పీ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు విచారణ ఏ కోణంలో జరుగుతుంది అంటే ఎటువంటి విషయాలు ఆమెను అడిగి తెలుసుకుంటారు, ఏమన్నా పోలీసులకి అవసరమైన సమాచారం ఆమె దగ్గర నుంచి లభిస్తుందా, లేకపోతే సాధారణంగా వచ్చే సమాధానంతో పోలీసులు సంతృప్తి చెందుతారనేది కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.